హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పార్ట్ 1 ఇండియన్ పాలిటీ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇండియన్ పాలిటీ. ఓకే, ఇండియన్ పాలిటీలో మనకు 25 పార్ట్స్ ఉంటాయి కదండి. అందులో ఫస్ట్ పార్ట్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ ఏం లేదండి, భారత యూనియన్ మరియు భూభాగం. దీని గురించి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఇందులో ఫస్ట్ పార్ట్లో 1 నుండి 4 ఆర్టికల్స్ అనేటివి ఉంటాయండి. ఓకే, ఆ 4 ఆర్టికల్ ఏంటి అని క్లియర్గా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ ఆర్టికల్ 1 ఏంటంటే ఇండియా దట్ ఈజ్ భారత్ షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్. అంటే ఫస్ట్ ఆర్టికల్ అనేది భారతదేశం రాష్ట్రాల కలయిక. అంటే క్లారిటీగా తెలుగులో చెప్పాలంటే ఇండియా అనగా భారతదేశం, ఇండియా అనగా భారత్ మరియు రాష్ట్రాల కలయిక. ఓకే, ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో 28 స్టేట్స్, 8 యూటీస్ అనేటివి ఉన్నాయండి. ఓకే, ఇది ఫస్ట్ ఆర్టికల్ అనేది స్టేట్స్, యూటీస్ గురించి క్లియర్గా భూభాగ పరిధి గురించి తెలియజేస్తుందండి. సో ఇప్పుడు మనం సెకండ్ ఆర్టికల్ వెళ్దాం. సెకండ్ ఆర్టికల్ అండి, సెకండ్ ఆర్టికల్ ఏం లేదండి, పార్లమెంట్ శాసనం ద్వారా భూభాగాలను భారతదేశంలో విలీనం చేయవచ్చు. అంటే భారతదేశ భూభాగాలు కాకుండా వేరే బయటి భూభాగాలను భారతదేశం పార్లమెంటు చట్టం ద్వారా మన దేశంలో విలీనం చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు పాండిచ్చేరి 1954లో ఇండియాలో మర్జ్ అయిందండి. మరియు 1961 గోవా 1961లో భారత్లో విలీనమైంది. అలాగే సిక్కిం 1975లో భారతదేశంలో రాష్ట్రంగా ఏర్పడడం జరిగింది. సో ఇది ఒక బయటి ప్రాంతాలు భారతదేశంలో విలీనం అంటే చేరడం అనే దాని గురించి ఈ ఆర్టికల్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుందండి. ఓకే, ఆర్టికల్ 3 అండి. ఆర్టికల్ 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి, రాష్ట్రాల సరిహద్దుల గురించి. రాష్ట్రాల సరిహద్దులు అంటే సింపుల్గా చెప్పాలంటే నూతన రాష్ట్రాల ఏర్పాటు అని అనుకోండి. నూతన రాష్ట్రాల ఏర్పాటు అంటే రెండు ప్రాంతాలు కలిసి ఒక నూతన రాష్ట్రంగా ఏర్పడడం. అంటే 2 ప్రాంతాలు కలిసి ఒక నూతన రాష్ట్రంగా ఏర్పడడం అండి. ఇంకోటి, ఒక రాష్ట్రం 2 నూతన రాష్ట్రాలుగా ఏర్పడడం. అంటే ఒక రాష్ట్రం అనేది విడిపోయి ఒక 2 నూతన రాష్ట్రాలు ఏర్పడడం. ఫర్ ఎగ్జాంపుల్, ఏపీ అనేది
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంగా ఏర్పడింది. ఈ ఫస్ట్ దానికి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతం మరియు ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్ అనే ఒక నూతన రాష్ట్రంగా ఏర్పడిందండి. మరియు ఇంకొకటి సెకండ్ అండి, రాష్ట్రాల పేర్లు మార్పు గురించి కూడా. రాష్ట్రాల పేర్లు మార్పు, ఫర్ ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్ పేరు మార్పు గురించి అని ఇప్పుడు ప్రజెంట్ చర్చ నడుస్తుందండి. రాష్ట్రాల సరిహద్దుల గురించి కూడా, సరిహద్దులు అంటేదండి భూభాగం గురించి కూడా ఈ ఆర్టికల్ అనేది తెలుస్తుందండి. ఓకే, ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 4 అండి. ఆర్టికల్ 4 2 మరియు 3 ఆర్టికల్ వల్ల 1వ షెడ్యూల్ మరియు 4వ షెడ్యూల్లో చేయవలసిన మార్పుల గురించి చేయవలసిన మార్పుల గురించి 4వ ఆర్టికల్ చెప్తుందండి. ఇక్కడ ఏం లేదండి, 1వ షెడ్యూల్ అంటే